దేశవ్యాప్తంగా ఉలికిపడేలా చేసింది కేసు ఒకటి. దాంట్లో నందకుమార్ గారే ఉన్నారా? నందకుమార్ గారు వెనక ఇంకెవరైనా ఉండి చేయించినారా? ఇంకా మీరు దాన్ని అప్పుడే కంక్లూడ్ చేయకండి. అసలు ఈ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? నేషనల్ పార్టీకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్కు మధ్యలో నేను నలిగిపోయానని చెప్పొచ్చండి. సురేష్ బాబునే భయపెట్టిండు అనేది అభియోగం. హీరోయిన్ ఉండేదండి మాధవిలత గారని, ఆమె ప్రాపర్టీ సురేష్ బాబు గారికి ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మీరు సురేష్ బాబు గారిని భయపెట్టింది నిజం కదా? సినిమాలలో ఉండే డ్రామా మొత్తము మా లైఫ్లో స్టార్ట్ చేశాను. స్టేట్లో సీఎం ఆఫీస్ వరకు ఫోన్ కాల్తో పనులు చేయించుకునే నెట్వర్క్ మీకుందా లేదా? అంటే దీనిలో ఇక ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి పేర్లు చెప్తే మీరు చాలా విచిత్రపోతారు. నందు గారికి గత ప్రభుత్వంలో హవా ఉండింది, కొత్త ప్రభుత్వంలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఆయన టచ్లో ఉంటారు. అంటే ఇది స్నేహమా, వ్యాపారమా? అసలు దీన్ని ఏ రకంగా చూడాలి? బ్యూరోక్రాట్స్ నాకు సంబంధాలు ఉన్నాయండి. ఒక 40-50 మంది ఐపీఎస్ ఆఫీసర్స్తో, 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ ఉంది. వాళ్ళు ఓన్లీ నాకు అసలు మీకు ఏంటి ధైర్యము? మీకు మీ వెనకాల ఎవరున్నారు? అసలు ఉన్నాడు కదా, నా వెనక జై హనుమాన్ ఉన్నాడు.